స్టాండ్ ఆఫ్ జస్టిఫికేషన్ అంటే ఏంటి? జస్టిఫై అంటే నిన్ను నీతిమంతుడిగా తీర్చడం. రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 5. హానర్ అంటే ఘనత. ఓకే, టుడే ఐల్ బి టాకింగ్ అబౌట్ హానర్. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. కాబట్టి విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. రైట్. బైబిల్ ఎటువంటి పుస్తకం అంటే ఎప్పుడు ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో మనకి బోధిస్తుంది. ఈ యుగానికి ఏం కావాలనేది కూడా ఇది ఎన్నో సంవత్సరాలకు ముందు రాయబడిన ఇప్పుడు ఈ యుగానికి ఏం కావాలా అనేటువంటిది మనలో ఉండే పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. అయితే శిష్యులు ఇలాగే ఒక చోటకి వెళ్తారు. లూకా 9లో ఉంటుంది. 22 నుంచి చదవమ్మా. ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల ఒక గ్రామంలో ప్రవేశించిరి. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళిన అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూసి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడానికి ఇష్టమా అని అడగగా, ఎవరు ఆజ్ఞాపించాలంట? యేసయ్య, దూతల, వీళ్ళిద్దరు? మేము అంటే వీళ్ళిద్దరికి ఏ అధికారం ఉంది? పైనుంచి అగ్ని తీసుకొచ్చి ఊరును కాల్చేసే అధికారం ఎవరికి ఉంది? శిష్యులకి. అందుకే శిష్యులను అంటాడు, మిమ్మల్ని ఎలా పంపిస్తున్నాను నేను అంటే, మీరు సింహాలు, ఆ తోడేళ్లను చీల్చేసేయచ్చు మీరు, కానీ ఆ తోడేళ్ల ముందు మీరు ఎలాగెళ్ళాలా? సో గాడ్ మేడ్ దెమ్ ఫస్ట్ డేంజరస్ అండ్ దెన్ సెంట్ దెమ్ యాస్ ల్యాంబ్స్. దేవుడు ఎలా ట్రైనింగ్ ఇస్తాడు అంతమందికి అర్థమవుతుంది. మేము నాశనము చేయమా? మేము ఆజ్ఞాపించేటప్పుడు ఏలియా పర్మిషన్ అడగలే, డైరెక్ట్ చేసేసాడు. ఎందుకంటే ఇక్కడ యేసుప్రభువు వారు ఏం చేయట్లేదు, ఎవరిని ఏమనట్లేదు. ఆయన గెంటేసిన అక్కడి నుంచి తప్పించుకెళ్ళిపోతున్నాడు. రాళ్లతో కూడా చంపేద్దామని అక్కడి నుంచి తప్పించుకెళ్ళి ఒక్క మాట అనట్లేదు. ఇదేంటిది? వాళ్ళకి డౌట్ వస్తుంది. బాగు చేయడం బట్టి అందరూ బాగు చేస్తున్నాడు, క్షమించేస్తున్నాడు. ఆమెను చంపుతుంటే రాళ్లతో కొట్టి వద్దంటున్నాడు. కొంచెం వాళ్ళ చదివిన పాత నిబంధనకి ఈయనకి చాలా తేడాగా ఉంది. కన్ఫ్యూజన్. వాళ్ళకి అర్థం కావట్లే. దే ఆర్ ఇన్ కన్ఫ్యూజన్. అప్పుడు యేసుప్రభువు ఏమన్నారో చూద్దాం. ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. ఏంటది? గద్దించెను. వై? అంతటా వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి. వారు మార్గమున వెళ్ళుచుండగా, ఆగండి, ఒకసారి ఇంగ్లీష్లోకి వెళ్దాం. And when his disciples James and John saw this, they said, Lord, wilt thou that we command fire to come down from heaven and consume them, even as Elias did? Verse 55. And he turned and rebuked them and said, you know not what manner of spirit you are of. So there is a condition to operate in spirit different in the time of Jesus and before the time of Jesus. అంటే ఇంతకు ముందు యుగములో పనిచేసేటువంటి ఆత్మ ప్రేరేపణ వేరు, ఇప్పుడు ఆత్మ ప్రేరేపణ వేరు. ఎంతమందికి అర్థమైంది? అందుకనే మీరు ఇది చదువుతున్నప్పుడల్లా ఆ స్పిరిట్ వచ్చేస్తుంది. ఇది అంటున్నప్పుడు ఈ స్పిరిట్, ఇది అంటున్నప్పుడు ఈ స్పిరిట్ రాని. కానీ ఇప్పుడు ఏ యుగం ఇది? రైట్. ఇవన్నీ కలిపి ఇందులో వేసి దీనికి తగినట్లు నువ్వు ప్రవర్తించుదువుగాక. ఏలియా అభిషేకం ముందు కాల్చే లేదు, ఇది కృపాయుగము, నేను దాన్ని ఉన్నా కానీ నేను దాన్ని వాడను. అందుకే 11 మంది శిష్యులు అవతల ఊరిని దేశాన్ని అగ్ని తీసుకొచ్చి కాల్చేసి వాళ్ళని ఒకే రోజు శ్మశానంలా చేసేయగలరు. అటువంటి వాళ్ళు హతసాక్షులై మరణించారు. కెన్ యూ బిలీవ్ ఇట్? దీస్ డిసైపుల్స్ డైడ్. అంటే వాళ్ళు కొడుతున్నప్పుడు అట్లీస్ట్ వాడిని ఆపగలరా? అగ్గి పని వదిలిన నిజంగా వాడు ఏమయ్యేవాడు? మాడిపోయేవాడు. యు సీ వై దట్? ఇప్పుడు అనుకోవచ్చా మీరు, వాళ్ళు ఇప్పుడు యేసుప్రభు వారిలాగా చనిపోయారా? వీళ్ళు అన్నీ చేయగలిగి ఉండి లేకపోతే చేతకాక చనిపోయారా? అంటే ఈ లెక్కన దే ఆర్ ట్రైన్డ్ డిఫరెంట్ వే. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి ఈ కాలంలో
యేసు ప్రభువారు దాన్ని అలౌ చేయలే. అప్పుడు అగ్ని పంపించింది ఎవరు? ఏలియా ప్రార్థన అగ్ని పంపించింది ఎవరు? అదే యేసయ్య. అవునా కదా? ద సేమ్ జీసస్. మరి ఇప్పుడు ఎందుకు మారిపోయాడు? నా తండ్రి ఏ సమయంలో ఏం చేయమంటున్నాడో అదే చేస్తానంటున్నాడు. లార్డ్ గివ్ మీ మై డైలీ బ్రెడ్. అందరూ చెప్పండి, అనుదిన ఆహారం నాకు దయచేయండి. మమ్మీ ఈరోజు క్యారేజ్ వద్దులే, నిన్నట్టు క్యారేజ్ అలాగే ఉంది, తినలేదు, పట్టుకుపోతున్నట్టు ఊరుకో లాగుతుంది. అది పాటికి వాసన వస్తూ ఉంటుంది, కంపు కొడుతుంది. నిన్నటిది ఈరోజు పని చేస్తుందా? పని చేయదు. నిన్నటిదే ప్రభు నువ్వే ఇచ్చావు మమ్మీ, కానీ ఈ రోజుకి వేరు. మన్నా దేవుడు ఒక కుండలో మన్నా వేయమంటాడు, మందసంలో కుండలో మన్నా వేసి పెట్టమంటాడు. 100 ఏళ్ళ తర్వాత ఆ మన్నా ఎలా ఉంది ఎవరైనా చెప్పగలరా? ఎలాగుంటుంది? అలాగే ఉంటుంది. కానీ వీళ్ళు దాంతో రొట్టెలు చేసుకుందామని వేసుకున్న మన్నా పొద్దున్నకి ఏమైపోతుంది? రెండో రోజుకి ఏమైపోతుంది? కుండలో వేస్తే ఎలా ఉంది? అభిషేకం కరెక్టే, అప్పుడు జరిగింది కరెక్టే, కానీ నీతో ఈ కాలంలో నేనేం చేయబోతున్నానో అలాగే చేయాలి నువ్వు. సో ద యెస్టర్డేస్ ఇన్స్ట్రక్షన్ హ్యాస్ టు బి రెన్యూడ్ టుడే అండ్ వ్యాలిడేటెడ్ బై ద హోలీ స్పిరిట్ టు యూజ్ యూ నౌ. మందికి అర్థమైంది. నిన్నటి అభిషేకము, నిన్నటి వాక్యము ఈ రోజు నువ్వు వాడాలంటే పరిశుద్ధాత్ముడు పర్మిట్ చేయాలా లేదా? ఎస్. అందరూ చెప్పండి, నా అనుదిన ఆహారము నాకు దయచేయము. ఈరోజు పరిస్థితికి, ఈరోజు కష్టానికి, ఈరోజు బాధకి నీకు ఈరోజు అభిషేకము దేవుని నుంచి కావాల్సిందే. యు నీడ్ ఇట్. ద గిఫ్ట్ ఈస్ దేర్. వరం ఉంది. బట్ యు నీడ్ టు ఆస్క్ గాడ్, లార్డ్ హౌ డు ఐ నీడ్ టు యూస్ టుడే? గాడ్ కైండ్ ఆఫ్ జస్టిఫికేషన్. God kind of justification. చూద్దాం. What kind of spirit you are? You don't know what kind of spirit. అదేంటది? అదే ఆత్మ కదా. అబ్రహాం అప్పుడు నేను ఉన్నాను. మోషే ఎవరిని చూసి ఒక నిర్ణయం తీసుకున్నాడు? మోషే ఎవరిని చూసి రాజ్యాన్ని తిరస్కరించాడు? హెబ్రీయులు 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని. మోషే అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం వచ్చిందా రాలేదా? అదే యుగం. కానీ అది ఏ యుగం? అది పాత యుగం. ఆ టైంలో యేసుక్రీస్తు ఉన్నాడా లేదా? 2000 సంవత్సరాల క్రితం కదా కన్యక గర్భమందు పుట్టింది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే దేంతో పోల్చుకున్నాడంట? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని. అల్పకాలము వాట్ ఈస్ దాట్? అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. అంటే ఆ టైంలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఇప్పుడు కాలము నిర్ణయము అప్పుడు తీసుకోవాలని దేవుడు మోషేకు పర్మిట్ చేశాడు. ఎంతమందికి అర్థమైంది? హానోకు మరణాన్ని జయించగలడానికి గల కారణం ఎవరిని చూసి? whom did Enoch see and suspend death and who rose over death? How? What did Enoch see? ఏం చూశాడు హానోకు? యూదా, జూడ్, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేలు పరిశుద్ధుల పరివారముతో. హానోకు యేసు ప్రభువారు ఎప్పుడు రాబోతున్నాడో కొంచెం డౌట్. అటువంటిది హానోకు అప్పుడే కన్ఫర్మ్ చేసి చెప్పేశాడండి యేసు ప్రభువారు రాబోతున్నాడు అని. రెండవ రాకడ, మొదట రాకడ ఒకటి కాదు, కన్యక గర్భం ముందు పుట్టడం కాదు, అది యెషయా చెప్పాడు. దాని తర్వాత కూడా చెప్తున్నాడు హానోకు. అంటే సిలువని చూశాడా లేదా? క్రీస్తుని చూశాడా లేదా? హీ సా ద క్రైస్ట్ ఇన్ ఆల్ స్టేజెస్. అయితే దేన్ని బట్టి నువ్వు నిర్ణయం తీసుకోవాలి? నువ్వు దేన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలా? సమాధుల్లోంచి వీళ్ళందరినీ లేపేశాడా? మరణాన్ని జయించి సమాధిని లేపేసి తీసుకెళ్ళిపోయాడు. 8 సంవత్సరాలు అయిన తర్వాత మరి నేను ఎందుకు వెళ్ళాలి గోతికి? నన్ను తీసుకెళ్ళిపోని అడిగాడు, తీసుకెళ్ళిపోయాడు దేవుడు. ఎవ్రీ గ్రేట్ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ హ్యాస్ సీన్ సంథింగ్ విచ్ ఎ కామన్ బిలీవర్ డిడ్ నాట్ సీ. Paul went to third heaven. Peter observed. Somebody is developing the God kind of justification from today. ఎంతమంది ఈరోజు దైవ లక్షణము వారు ఇలాగున్నా సరే ఇంకా నీతిమంతులుగా చూడడం అనే లక్షణాన్ని ఎంతమంది డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నారు? దీని విషయమై ఆశపడాలంటే ఏం చేయాలంట? ఆశపడ, అప్పుడు తృప్తిపరుస్తాడంట.
అది నాకు కావాలా, ఐ వాంట్ ఇట్. అందరూ అడుగుతారు ఏలియా అభిషేకం కరెక్టే. ఏలియా అభిషేకాన్ని ఇప్పుడు ఎలా వాడాలో నువ్వు ట్రైనింగ్ పొందుకోవాలి. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఏలియా అభిషేకం యోహానికి యాకోబుకి ఉందా? ఉంది. కానీ ఎలా వాడాలని ట్రైనింగ్ ఇచ్చాడా దేవుడు? కానీ మీరు ఎలా ఉండాలి ఇప్పుడు? గొర్రెలు సింహాల్లా ఉండాలా, తోడేళ్ళలా ఉండాలా, గొర్రెల్లా ఉండాలా? సమాజాన్ని దేంతో పోల్చాడు? తోడేళ్ళు. మీరు సమాజం కంటే బలహీనులా బలవంతులు అన్నాడు ఆ శిష్యుల్ని? బలవంతుడు. అంటే నుంచొని కనుసైగుతాడు, ఫైర్ కమ్ అని మొత్తం రోస్ట్ చేసేయచ్చు. కానీ వారు కొడుతుండగా కూడా వారిని ప్రేమించే స్వభావాన్ని ఇచ్చాడు శిష్యులకి. అలాగే చనిపోయారు అందరూ. స్టెఫెన్ని కొడుతున్నా ప్రభువా క్షమించు అన్నాడు. వాట్ కైండ్! దీని విషయమై ఆశ కలగాల. గాడ్ సెడ్, కెన్ యూ డెవలప్ దిస్ క్వాలిటీ? ఈ గుణము మనలో రాకపోతే ఏం జరుగుతుందో చూద్దాం ఇప్పుడు. అందరూ చెప్పండి, దేవునిలా నీతిమంతుడిగా తీర్చడం అనండి. లోకము కంటే భయంకరమైన ఉన్న పాపము గలన ఉన్న సంఘాన్ని చూసి ఏమంటున్నాడు? మీరు కడగబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు, నీతిమంతులు కారా? వాళ్ళతో చెప్పండి, నువ్వే స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వు కడగబడ్డావు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. సపోజ్ అతను కరెంట్గా తప్పు చేస్తున్నాడు, అయినా ఎలా చూడాలా? ఇది అయినా అలాగే చూసి మాట్లాడాలా. నువ్వు గద్దించవచ్చు, 2 మాటలు అనొచ్చు ఆ టైంలో. సరే, ఆ టైం దాటిపోయింది అనుకోండి, తర్వాత అతన్ని ఎలా చూస్తావు? అదే పాపంతో జ్ఞాపకం చేసుకుంటావు కదా. కానీ అలా చేసుకోకూడదు. దేవుడు అతన్ని నీతిమంతుడిగా తీర్చేశాడు కాబట్టి నువ్వు అతన్ని నూతన సృష్టిగా చూసి అతి పరిశుద్ధుడిగా చూడాల్సి వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అతి పరిశుద్ధుడు ఏంటి బ్రదర్? అది టూ మచ్. ఎవరైనా క్రీస్తు అందుంటే వాళ్ళు ఎవరంట? somebody is magnifying their gift after this sermon. ఏ వరమైనా అవ్వచ్చు. once you use this kind of spirit, your efficiency grows in a very radical way. ఇప్పుడు దాకా ఏ విషయంలో ఎదగాలని అనుకుంటున్నావో ఈ వర్తమానము తర్వాత హద్దులు లేకుండా ఆ విషయాల్లో నువ్వు ఎదుగుతావు. నువ్వు ఆర్థికంగా, ఆరోగ్యంలో, అన్ని రంగాల్లో somebody is expanding to the east, west, north and south from today. The disciples has no boundaries. Wherever they go, they don't need to turn. The world turns upside down. Somebody is becoming unlimited today. ఇంతకుముందు ఒక భయంకరమైన పాపంలో తప్పు చేసి ఎలా చూడాలి నువ్వు? అతని గురించి, ఆ అనుభవం గురించి మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా? ఎందుకు? నూతన కడగబడ్డాడు. పక్కన చెప్పు, బ్రదర్ ఇది మన వల్ల అవుతుందా అని అడగాను. ఏమీ లేకుండానే తప్పులు ఎతుకుతూ ఉంటాం. ఏమీ లేకుండా నిద్ర చేస్తాం. వీడెలాగా, ఆడెలాగా, ఇలాగా అనే సమాజంలో ఇంత చేసిన తర్వాత నీతిమంతుడా? నా వల్ల అయితే కాదు బాబు. కానీ నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే, నీలో ఉన్నవాడు నీకంటే గొప్పోడు. సంబడీస్ మైండ్ ఈస్ బీయింగ్ రెన్యూడ్. నీ మనస్సును రూపాంతరం చేస్తున్నాడు. గాడ్ కైండ్ ఆఫ్ మైండ్. రిసీవ్ ద గాడ్ కైండ్ ఆఫ్ మైండ్ టుడే. రిసీవ్ ఇట్. God kind of justification. This is the quality that a believer need to develop. This is only for those who expand radically. అంటే వాళ్ళు కొడుతున్నా, ఏం చేస్తున్నా అగ్నితో కాల్చేసే శక్తి ఉందంటే, ప్రభువా నా చేతికి సంసోన్లా బలహీన ఒక్కడు కొడితే వాడు దవడ ఉంటుందా? ఉండదు. చెప్పండి, ఆ శిష్యుడు కొడితే ఎలాగని ఉంటుంది? ఎంత అధికారం ఉన్నవాడు. అక్కడ ఏదైనా చిన్న కర్ర దొరికినా చాలు, అది పట్టుకొని మొత్తం అందరినీ కొట్టేయగలరా లేదా? సంసోన్లా. కానీ వాళ్ళు ఎలా ఉపయోగించారు దాన్ని? దేవుడు చెప్పాడు, నువ్వు దీన్ని ఎలా ఉపయోగించగలవా? గలతీయులు ఎక్కడి నుంచి చదువుదామంటే 16 నుంచి చదువుదాం. 16 నుంచి 21 వరకు. ఈ విషయం మీకు చెప్తున్నాడంటే ఈ రోజు నుంచి మీ అందరినీ స్పెషల్గా దేవుడు ట్రైనింగ్ చేయబోతున్నాడు. ఇఫ్ యు ఆర్ నాట్ అండర్ ట్రైనింగ్ యూ విల్ నెవర్ హియర్ దిస్ సర్మన్. గలతీయులు 2వ అధ్యాయము 16వ వచనం నుంచి 3వ అధ్యాయం. మనము జన్మము వలన యూదులమే కానీ అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడడని ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. మనుష్యుడు యేసుక్రీస్తునందు విశ్వాసము వలననే
ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతులుగా తీర్చబడినని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందు విశ్వాసం వల్లనే, అంటే ఈ వ్యక్తి యేసుని నమ్మాడు కాబట్టి ఇతను నీతిమంతుడిగా తీర్చవలసిన డిమాండ్ అవతల విశ్వాసం మీద ఉందా లేదా? ఇఫ్ గాడ్ జస్టిఫైస్ హిమ్, హి ఈస్ పుట్టింగ్ ఎ డిమాండ్ ఆన్ అదర్ బిలీవర్ ఆల్సో టు జస్టిఫై హిమ్. ఈ తల్లిదండ్రులు మంచోళ్ళు, మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని విధేయత చూపించాలా? వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా విధేయత చూపించాలా? కమాండ్ అంటే ఏంటి? సన్మానించాలా. నోవా తాగిపడిపోయాడు అని బయటకు వచ్చి అందరితో చెప్తున్నాడు, లోపల అసహించుకున్నాడు. ఇంకొకరు ఇద్దరు ఏం చేశారు? ఆయన తండ్రి ఏం చేసినా నాకు తండ్రి కాబట్టి ఘనపరిచి అతను చేసిన అవమానాన్ని సిగ్గును కప్పారు, ఆశీర్వదించబడ్డారు. హానరింగ్ ద పేరెంట్స్, హానర్ నాట్ బికాస్ దే ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈవెన్ దో దే ఆర్ ద వర్స్ట్, గాడ్ ఈస్ టెల్లింగ్ మీ టు హానర్. వాళ్ళంత చెడ్డోళ్ళైనా అప్పుడు నువ్వు చెప్తావు, అందరూ నా తండ్రి ఇటువంటి వాడు అని చెప్పుకుంటే నేను అతన్ని కనపరిచాను, నా దేవుడు నన్ను కనపరిచాడు. హానరింగ్ ఎంతమందికి అర్థమవుతుంది? హానర్ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాక క్రీస్తునందలి క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలముగా ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెతుకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన. కాబట్టి మనము క్రీస్తు యందు నీతిమంతులమని తీర్చబడుటకు వెతుకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడా. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఎవరినైనా బాగు చేస్తున్నా, ఆ తప్పులోంచి అతను బయటికి రావాలని తీస్తున్నా, అతను మారు మనసు పొందాలి, అతను ఇంకా దేవునిలో ఎదగాలనుకుంటున్నా, అతన్ని ఎలా చూసి అతనితో డీల్ చేయాలా? ఒకవేళ తిట్టినా ఎలా డీల్ చేయాలా? కొట్టినా ఎలా డీల్ చేయాలా? నువ్వు నీతిమంతుడు కదా, ఈ పని ఎందుకు చేస్తున్నావు అని తిట్టాలా? ఎంతమందికి అర్థమైంది? నువ్వు కడకపడ్డావు కదా, మళ్ళా బురదలో ఎందుకు పడతావు, లెగు అనాలా? నువ్వు పరిశుద్ధుడు కదా, పాపంలో ఎందుకున్నావు, లెగు అనాలా? ఎంతమందికి అర్థమవుతుంది? దిస్ ఈజ్ ద వే. ప్లీజ్ డోంట్ డూ ఇట్ బికాస్ యు ఆర్ రైచియస్. చూద్దాం మరి అతను పాపం అంటే మరి క్రీస్తు పాపాన్ని ప్రమోట్ చేస్తున్నాడా, పాపలు నీతిమంతులుగా చేసేస్తున్నాడు? అదే డైలాగ్ ఇక్కడ. పౌలు తన రాసింది తనే కౌంటర్ వేసుకుంటాడు పౌలు, ఎందుకంటే స్టార్టింగ్ చూశాడు కదా. అందుకని మొత్తం అన్నీ ఇంకా వర్స్ట్ కేసు కూడా వెళ్ళిపోతాడు. ఇంకా సైతాన్లన్నీ ఒక వ్యక్తిలోకి దూరిపోయి ఎలా విమర్శిస్తాడు అని చెప్పి ఆ విమర్శకు కూడా ఇక్కడ కౌంటర్ వేసుకున్నాడు పౌలు. ఓకే, ఇది స్పెషలిస్ట్. కాగా మనం క్రీస్తు యందు నీతిమంతులమని తీర్చబడుటకు వెతుకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు అయినా. అట్లన రాదు. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకొందును కదా. అంటే నేను ఇంతకు ముందంతా కూడా నేను దేన్నైతే ప్రోత్సహించి దేని విషయమై నేను మనుషుల్ని చంపాను, అపోస్తుల్ని చంపాను, ఇప్పుడు అన్నీ తీసేసుకొని నేను కృపావాక్యాన్ని బోధిస్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళా వెనక్కి వెళ్ళిపోనా? వెళ్ళను. చదవండి. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చినవాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్థకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. సో వై దిస్ ఈజ్ సీరియస్ బిజినెస్? ఘనత అనండి, గాడ్ కైండ్ ఆఫ్ జస్టిఫికేషన్. దేవునిలాగా నీతిమంతుడిగా తీర్చడం అనండి. ఒకవేళ ఇలా తీర్చకపోతే ఏంటి బ్రదరు అంటావా? ఎందుకు ఇది సీరియస్ ఇష్యూ? దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ బేసిక్. ఎందుకు అంటే ఇలా చేయకపోతేనంట ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది ఏమవుతుందంట? ఇఫ్ యు ఆర్ నాట్ జస్టిఫైయింగ్ హిమ్, యు ఆర్ రిజెక్టింగ్ ద డెత్ ఆన్ ద క్రాస్. ఒకవేళ నువ్వు ఆ బిడ్డను నీతిమంతుడిగా ఆ పడిపోయి పాపములు క్రీస్తుని ఒకప్పుడు అంగీకరించి పడిపోయి పాపంలో ఉండే వ్యక్తిని నువ్వు పాపివే అనకూడదు, ఎందుకు తప్పు చేస్తా నరకాన్ని పోతావు అనకూడదు. నువ్వు నీతిమంతుడు గనక ఇది ఎందుకు చేస్తున్నావు అని నువ్వు చూడకపోతే
క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనం అనే అంటున్నావంట నువ్వు. ఒకవేళ అలా డీల్ చేయకపోతే క్రీస్తు చనిపోయినది ఏమవుతుందంట? నిష్ప్రయోజనం అంట. క్రీస్తు పుట్టుక గొప్పది, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు ఆయన. కానీ ఆయన పుట్టుక కంటే ఆయన దేన్ని గనపరిచాడు? సిలువ మరణాన్ని గనపరిచాడు. వాక్యమే గనపరుస్తుంది. ఇప్పుడు అది నిష్ప్రయోజనమే అంటే సువార్తకు పునాదే లేదు. జగత్ పునాది వేకమునిపే వధింపబడిన, జగత్ పునాది వేకమునిపే పుట్టిన గొర్రెపిల్లనుందా? వధింపబడిన గొర్రెపిల్లనుందా? పరలోకంలో వధింపబడిన గొర్రెపిల్లని చూపిస్తున్నారా? పుట్టిన గొర్రెపిల్లని చూపిస్తున్నారా? అంటే పరలోకము దేన్ని గనపరిచింది? సిలువను గనపరిచింది. ఒకవేళ నువ్వు ఇలా చూడకపోతే ఏది నిష్ప్రయోజనం అంటున్నావంట? నౌ సంబడి రిసీవ్ సమ్ విజ్డమ్. కొంతమంది కొంత జ్ఞానం పొందుకొను కాక. ఒకవేళ ఇలా చూడకపోతే చాలామంది వాళ్ళ భవిష్యత్తును చంపేసుకుంటున్నారు. యు ఆర్ కిల్లింగ్ యువర్ ప్రొఫెసీ. యేసుక్రీస్తునందు అన్ని వాగ్దానములు ఏంటంట? ఒకవేళ నువ్వు ఇతరులను ఇలా చూస్తే, నువ్వు క్రీస్తుని రిజెక్ట్ చేస్తే నీ విషయమై వాగ్దానము ఏమంటుంది? అవును ఆమెన్ అంటుందా? నో అంటుందా? ఇప్పుడు అర్థమవుతుందా? అనేక ప్రార్థనలు, అనేక వాగ్దానాలు ఎందుకు నెరవేరట్లేదో ఎంతమందికి అర్థమైంది? అంటే మనకు తెలియకుండానే మనము మన వాగ్దానంలో నిరర్ధకము చేసుకుంటున్నాము. మనకు తెలియకుండానే మన ప్రవచనాల్ని, మన ప్రార్థనల్ని, మన భవిష్యత్తుని ఆపేసుకుంటున్నాము. ఎంతమందికి అర్థమైంది? ఈ మెసేజ్ తర్వాత అందరూ కొత్త స్థాయికి వెళ్ళిపోతారు. ఈ మెసేజ్ తర్వాత ఈ ఆశ కావాలి. ఇప్పుడు చెప్పండి, గాడ్ కైండ్ ఆఫ్ జస్టిఫికేషన్ ఎవరిలో ఉండాలా? ఎంతమందికి అర్థమైంది ఇది? యు సీ దాట్ నౌ. ఇప్పుడు చెప్పండి, ఇది ఆప్షనల్లా కంపల్సరీయా? దీనివల్ల ఎవరికి ఎక్కువ లాభం? దిస్ క్వాలిటీ ఈజ్ మోర్ యూస్ఫుల్ టు యూ దాన్ టు ఎనీబడి ఎల్స్. సో ఏ వాగ్దానాలు నువ్వు ప్రార్థన చేసి ఎవరి నామాన ప్రార్థన చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు ఇక్కడ ఆయన చనిపోయింది వ్యర్థమే అని అనడం వల్ల నీ ప్రార్థన అన్ని పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు మీ ఫైల్ మీద ఆ 1,00,000 పేజీల పుస్తకాల మీద ఒకేసారి సంతకాలు పడుతున్నాయి ఈరోజు. రిపెంటెన్స్, పశ్చాత్తాపం అనండి. ఇప్పుడు చెప్పండి, ఈ గుణం ఎంతమందిలో ఉండాలా? ద సీక్రెట్ స్ప్రెడ్స్ ఫాస్టర్ బట్ సంబడి ఈజ్ ఈవెన్ ట్రాన్స్ఫార్మింగ్. అంటే దేవుడు బయటికి ఎలా అనుకుంటున్నాడా? లోపల అనుకుంటున్నాడా? లోపల కూడా అనుకుంటున్నాడు. వాడు నీతిమంతుడే అని. పౌలు లోపల అనుకుంటున్నాడా? బయటికి అంటున్నాడా? లోపల. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు. లోపల ఆ వ్యక్తిని చూసి ఇతను నీతిమంతుడే అని నువ్వు అనుకుంటే, ఆ స్టార్టింగ్లో కొంచెము 2-3 సార్లు కోపంతో వేషధారంతో అన్న, మూడోసారి హృదయము నోరు ఒకటైపోతుంది. ఎంతమంది ఈ లక్షణం నాలో కావాలని కోరుకుంటున్నారు? నజరేయుడైన యేసయ్య ఏ ద్వారములో అయితే ఆగిపోయారో, గాడ్ ఆస్క్ గాడ్ టు ఓపెన్ దాట్. చాలామంది ఆర్థికంగా ఆగిపోయారు నాయన, చాలామంది ఉద్యోగంలో ఆగిపోయారు, చాలామంది వివాహంలో ఆగిపోయారు, పిల్లల్లో ఆగిపోయారు, ఆరోగ్యంలో ఆగిపోయారు, చాలామంది ప్రార్థనలో ఆగిపోయారు, అనేక వరాల్లో ఆగిపోయారు, సేవలో ఆగిపోయారు, వ్యాపారాల్లో ఆగిపోయారు, విదేశాలలో ఆగిపోయారయ్యా. రకరకాల చోట్ల అన్ని రంగాల్లో ఆగిపోయారు వాళ్ళు. చాలామంది కోల్పోయి, నేను మళ్ళా ముందుకు రాగలనా, నేను మళ్ళా పైకి రాగలనా, కెన్ ఐ బౌన్స్ బ్యాక్, కెన్ ఐ కమ్ బ్యాక్, ఈస్ ద రెస్టోరేషన్ పాసిబుల్ ఇన్ మై లైఫ్? ద లార్డ్ ఈజ్ రెస్టోరింగ్ యూ, అమేజింగ్ రెస్టోరేషన్. నజరేయుడైన యేసయ్య ప్రతి వ్యాధిని స్వస్థపరచువాడా, నీ సిలువ ఇంకా బహుగా పనిచేస్తుంది. ఈరోజు నీ సిలువని గణపరుస్తున్నాము. సిలువను నేను అనేక సార్లు వ్యర్థపరిచాను, నేను గణపరుస్తాను. మరొకసారి తల నుంచి అరికాలు వరకు నీ రక్తముతో నన్ను కడిగి, నా హృదయాన్ని బహుగా కడిగి, నా నాలుక గణపరిచే మాటలను, హృదయంలోంచి ఘనత వచ్చే మాటలే పలుకు. నీ కృప నాకు దయచేయమని నజరేయుడైన యేసయ్య మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.